హాయ్ అండి, హలో అండి. మేము మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము. ఈ 2 కిలోల వక్కలు, 2 కిలోల వక్కలకైతే నేనైతే 200 కారం పోసిన, 400 ఉప్పు పోసిన, 100 జీలకర్ర పోసిన, 50 గ్రాముల మెంతులు పోసిన, 50 గ్రాముల ఆవాల పొడి పోసిన, ఎల్లిగడ్డ అరకిలో కాదు కానీ పావు కిలోకి కొంచెం ఎక్కువ వేసిన, కొన్ని పోపుకి వేసిన, కొన్ని ఇలా కలిపిన, కొంచెం ముద్ద చేసేసిన. పచ్చడి ఇలాగుంది. అరకిలో నూనె పోసిన 2 కిలోలకైతే ఇలా ఉంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజైతే ఇట్లా కొంచెం గడ్డే ఉంటుంది కదా. ఈ 2 కిలోల వక్కలు నేనైతే ఇలా చేసిన. మీరైతే ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. 2 కిలోల వక్కలు ఇవి. ఇలా ఉంది పచ్చడి, చూస్తున్నారా? చూడండి, వక్కలైతే చిన్నగా కోసినాం అన్నట్టు. మేమే కోసినాము. మేము అక్కడ కొట్టియలేదు. కాకపోతే వాళ్ళు కొట్టిస్తే అంత గలీజ్గా కొడతారు. కొంచెం మనం తెచ్చుకొని కోసుకున్నాం అనుకో బాగుంటుంది. ఇక చూడు ఎంత చిన్నగా ఉన్నాయి వక్కలుగా. నేను ఫస్ట్ కాకపోతే మాత్రం చూపించలేదండి. నేను ఇంకా వీడియో పెడతాను అనుకోలే, కానీ చేస్తామని నేనైతే చేస్తున్న వీడియో. చూడండి, చిన్నగా ఉంటాయి వక్కలు, చిన్నగా. ఎందుకంటే పచ్చడి ఇట్లా పెద్దగా పెట్టినాం అనుకో, ఒక వక్క వేసుకుంటే పెద్దగా చాలా ఎక్కువ అవుతుంది. ఇట్లున్నాయి అనుకో, ఒక వక్క వేసుకునే కాడ 2 వక్కలు వేసుకున్నాం మంచిదే, కానీ కొంచెం మంచిగా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ఒకటే వక్క వేసుకోవచ్చు. ఆ పెద్దగా ఉంటే మాత్రం పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది. అందు గురించి మేమైతే చిన్నగానైతే కట్ చేసినాం. చూడండి, ఇదైతే కాకపోతే మా బావ కోసి పంపిండు. మేము కోయలేదు, కానీ మా బావ అయితే కోసి పంపిండు. కాకపోతే చిన్నగా కోస్తున్నామని చెప్పింది మా అక్క, చెప్పి ఇక పంపించిండు. మేమైతే పచ్చడి పెడుతున్నాం. చూడండి, ఇవి చెట్టు కాయలు అన్నట్టు, కొనుకొచ్చిన కాయలు కూడా కాదు, చెట్టు కాయలు కాబట్టి మంచిగా కట్ చేసి మంచిగా పెడుతున్నా పచ్చడి. అయితే మీరు ఎలా పెడతారో చెప్పండి. నేనైతే ఇంట్లో ఏమేమి వేసినాయనైతే మొత్తం మీకు చెప్పాను డీటెయిల్. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ పెట్టండి. నాకైతే వీడియో తీసేటోళ్ళు అయితే ఎవరు లేరు, నేనే తీసుకుంటున్నా. ఇక నేను కూడా చూపించుకుంటా. హాయ్ అండి, నాకైతే వీడియో తీసేటోళ్ళు అయితే ఎవరు లేరు, అందుకే నేనే తీసుకుంటున్నా. ఇక ఎట్లుంటుందో